నమస్తే. మీకు గనక ప్రపంచంలో ఎక్కడికైనా సరే విహారయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంటే ఎక్కడికి వెళ్ళాలని కోరుకుంటారు? కొంతమంది గుళ్ళు గోపురాలకు వెళ్ళాలని కోరుకుంటారు, కానీ చాలామంది యువత విదేశాలకు వెళ్ళాలని కోరుకుంటారు. వీటికి కారణాలు మనకు తెలిసినయే. అయితే కాశ్మీర్లోని మంచు పర్వతాల దగ్గర నుంచి అస్సాంలో కాజీరంగా ఫారెస్ట్ నేషనల్ రిజర్వ్స్, రాజస్థాన్లోని రాజభవనాలు, అలాగే దక్షిణ దేశంలో ఉన్న పచ్చదనము, బీచ్లు, అండమాన్ లాంటి ద్వీప సమూహాలు, ఇలా ప్రతి రాష్ట్రానికి ఒక వంటకం, ఒక సాంప్రదాయం, ఇన్ని ఉన్నా కూడా మనం ఎందుకు టూరిజంని అట్రాక్ట్ చేయలేకపోతున్నాం? కారణాలు మనకి తెలిసినవే. అయినా అధ్యయనాల ప్రకారం ఒక 3 విషయాలు ప్రాథమికంగా నిలుస్తున్నాయి. ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, కనెక్టివిటీ అంటే రోడ్లు. ఈ విషయంలో మాత్రం గత 10 సంవత్సరాలుగా మనం చాలా అభివృద్ధి చెందాము. రెండవది భద్రత, అంటే టూరిస్టులు మన దేశానికి వచ్చినప్పుడు సేఫ్గా ఫీల్ అవ్వటం లేదు. మూడవది పరిశుభ్రత. ఈ పరిశుభ్రత విషయంలో ముఖ్యంగా పబ్లిక్ టాయిలెట్స్, బాత్రూంల పరిశుభ్రత, రోడ్ల మీద చెత్త అనేవి ప్రధానంగా నిలుస్తున్నాయి. మరి వీటిలో ముఖ్యంగా భద్రత అండ్ పరిశుభ్రత విషయంలో ఈ దేశ ప్రజలుగా మనకి 50% పైన బాధ్యత ఉంది. ఇంకా ఎంతమందితో, ఎన్ని తరాలతో ఇదే విషయం అనిపించుకుంటాం? ఇండియాలో బాత్రూములు బాగోవు, రోడ్ల మీద చెత్త ఉంటుందని. మార్పు రావాల్సిన సమయం వచ్చింది. ఆ మార్పు మనతోనే మొదలవ్వాలి. అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది. మనలో చాలామందికి వెస్ట్రన్ టాయిలెట్ సరిగ్గా వాడటం తెలియదు. పుట్టుకతోనే అన్ని విషయాలు తెలుసుకొని పుట్టాం మనం. నేను కూడా సుమారుగా 8 ఏళ్ల వయసులో ఫస్ట్ టైం వెస్ట్రన్ టాయిలెట్ చూశాను. అప్పుడు మా పేరెంట్స్ని అడిగితే వాళ్ళకి తెలిసిన విధంగా అది ఎలా వాడాలో చూపించారు. కానీ నేను పెద్దయ్యాక మాత్రమే దాన్ని సరిగ్గా ఎలా వాడాలో తెలుసుకున్నాను. మన భారతదేశంలో 65% మంది పైగా ఇండియన్ టాయిలెట్సే వాడతారు. మరి అలాంటప్పుడు సడన్గా మాల్స్లో కానీ, ట్రైన్స్లో కానీ, ఎయిర్పోర్ట్స్లో కానీ, పబ్లిక్ ప్లేసెస్, హైవేస్ మీద ఎక్కడ చూసినా వెస్ట్రన్ టాయిలెట్స్ వచ్చేస్తే వారికి వాటిని సరిగ్గా వాడటం ఎలా తెలుస్తుంది? రండి, ఇవాళ వెస్ట్రన్ టాయిలెట్ని కరెక్ట్గా ఎలా ఉపయోగించాలో ఒక్కసారికి తెలుసుకుందాం. ఇక్కడ మనం ప్రధానంగా ఇండియన్ టాయిలెట్కి వెస్ట్రన్ టాయిలెట్కి ఉన్న తేడా తెలుసుకుందాము. ఇండియన్ టాయిలెట్ అనేది తడి ప్రదేశము. అంటే ఇక్కడ మనం మన కాళ్ళ మీద కూర్చొని టాయిలెట్ని ఉపయోగిస్తాం. అందుకని కాళ్ళ మట్టి దానికి అంటుతుంది. తప్పకుండా మనం కాళ్ళు కడుక్కోవడము, అలాగే నీటితో టాయిలెట్ని కడగటం చేస్తాము. అదే వెస్ట్రన్ టాయిలెట్లో మనము కుర్చీలో కూర్చున్న విధానంగా కూర్చుంటాము. ఇక్కడ మట్టి అంటే అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ తడి అనేది చేయకూడదు. తడితో ఏమీ శుభ్రం చేయకూడదు. వెస్ట్రన్ టాయిలెట్ పార్ట్స్: ఇది ట్యాంక్, ఇక్కడ ఫ్లష్,